ఈవేళ అక్షయ తృతీయ. ఈ తప్పులు చేస్తే మాత్రం పేదరికం ఖాయం. అక్షయ తృతీయని చాలా పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈ రోజు లక్ష్మీదేవిని పూజిస్తారు. అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు చేస్తారు. అక్షయ అంటే ఎప్పటికీ తరగనిది అని అర్థం. అందుకే అక్షయ తృతీయ రోజున మీ ఇంటికి ఏం తీసుకువచ్చినా సంవత్సరం అంతా కూడా మీ ఇంట్లోకి అడుగుపెడుతుందన్న నమ్మకం కాబట్టి, అక్షయ తృతీయ రోజున కొన్ని పొరపాట్లు మాత్రం అస్సలు చేయకూడదండి. అక్షయ తృతీయ రోజున కొన్ని తప్పులు చేయడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా మీరు కటిక పేదరికం అనుభవిస్తారని చెప్పి చెప్తున్నారు పండితులు. కాబట్టి అక్షయ తృతీయ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడని పనులు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. అక్షయ తృతీయ రోజున చాలామంది కూడా బంగారం కొంటూ ఉంటారు. అయితే ఈ రోజున బంగారం కొనేవాళ్ళు కొన్ని జాగ్రత్తలుగా మాత్రం తీసుకోవాల్సిందేనండోయ్! బంగారం కొన్న తర్వాత వాటిని వెంటనే ధరించకూడదు. ముందుగా మీ పూజ గదిలో పెట్టి పూజ చేసి తర్వాత మాత్రమే మీరు ధరించాలి. అప్పుడే మీ ఇంట్లో సిరి సంపదలు కలుగుతాయి. ఈ రోజున బంగారం నగలు కొనుక్కోపోయినా మీ ఇంటికి సంపద కలగాలి అంటే మెటల్ నగలను కొన్నా మంచిదే. అయితే ఈ రోజున బంగారం కొనలేని వారు మాత్రం శంఖం కానీ, కొబ్బరికాయని కానీ ఏదో ఒకటి కొని మీ పూజ గదిలో ఉంచి పూజ చేస్తే బంగారం కొన్నంత పుణ్య ఫలితం అనేది లభిస్తుందని చెప్పవచ్చండి. పండితులు చెబుతున్నారు. అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించి ఈ రోజుని ఎవరైతే పూజిస్తారో వాళ్ళ ఇంట్లోకి లక్ష్మీదేవి తప్పకుండా వస్తుందన్న నమ్మకం. అందుకే అక్షయ తృతీయ రోజున మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలండి. లేకపోతే నెగెటివ్ ఎనర్జీ అంతా ఇంట్లోనే ఉంటుంది. అలాగే ఈ రోజున పొరపాటున కూడా మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు. అక్షయ తృతీయ రోజున ఎవరైతే మధ్యాహ్న సమయంలో నిద్రపోతారో వాళ్ళ ఇంట్లో ఎల్లప్పుడూ కష్టాలే ఉంటాయని చెప్పవచ్చు. ముఖ్యంగా అక్షయ తృతీయ రోజున డబ్బు అప్పుగా అస్సలు ఇవ్వకండి. అలాగే ఎవరి దగ్గర కూడా డబ్బు తీసుకోకూడదు. ఎందుకంటే అక్షయ తృతీయ రోజున ఎవరి దగ్గరైనా రుణం తీసుకుంటే మీ ఇంటి సంపదన వేరొకరి ఇంటికి వెళ్ళిపోతుందని చెప్పి నమ్మకం. ఇక ఆహారం విషయానికి వస్తే పవిత్రమైనటువంటి అక్షయ తృతీయ రోజున మాంసాహారానికి దూరంగా ఉండాలి. ఈ రోజున పొరపాటున కూడా ఇంటిలో మాంసాన్ని వండకూడదు. ఒకవేళ ఈ రోజున గనక మాంసాహారం తింటే మాత్రం జీవితాంతం మీకు డబ్బు కష్టాలు రావచ్చండి. అలాగే ఈ రోజున మీరు తినే ఆహారంలో వెల్లుల్లి మరియు ఉల్లిపాయ లేకుండా చూసుకోండి. జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెబుతూ ఉంటారు. ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా అస్సలు నిద్రలేవద్దు. ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా తెల్లవారుజామునే నిద్రలేచి ఈ రోజున ప్రతి ఒక్కరూ తలస్నానం చేసి ఇంట్లో పూజ చేయాలి. మీకున్న దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవాలి అంటే అక్షయ తృతీయ రోజున మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో పసుపు వేసి స్నానం చేయండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం అయితే ఖచ్చితంగా మీపై ఉంటుంది. సంపద రెట్టింపు అవుతుంది. ముఖ్యంగా అక్షయ తృతీయ రోజున స్త్రీలు కంటతడి పెట్టుకోకూడదు. ఈ రోజున స్త్రీలు కంటతడి పెడితే మాత్రం ఈ సంవత్సరం అంతా పేదరికాన్ని అనుభవించాలని వస్తుంది అని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. అయితే అక్షయ తృతీయ రోజున పెళ్ళైన స్త్రీలు ఈ రోజున తమ ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. అప్పుడే పచ్చగా ఉన్న గుమ్మాన్ని చూసి శ్రీ మహాలక్ష్మి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఈ రోజున ముఖ్యంగా పాలు, పెరుగు, కారం, చింతపండు, ఉప్పు వంటి వస్తువులను ఎవరికీ ఇవ్వకూడదు. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్నటువంటి ఐశ్వర్యం అంతా ఇతరులకు వెళ్ళిపోతుంది. ఇకపోతే భార్యాభర్తల మధ్య గొడవలు రావడం సర్వసాధారణం. కానీ ఈరోజు మాత్రం పొరపాటున కూడా ఇంట్లో భార్యాభర్తలు గొడవ పడకూడదండి. ఈ రోజున ఇంట్లో గొడవలు జరిగితే మాత్రం భార్యాభర్తలు ఇద్దరు ఎప్పటికైనా విడిపోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అక్షయ తృతీయ రోజున ఇంట్లో బూజును దులపకూడదు. అలాగే తలలో పేలు చూసుకోకూడదు. ఈ రోజున జుట్టును కత్తిరించకండి. గోళ్ళు కత్తిరించడం, షేవింగ్ చేయడం చేసుకుంటే ఇటువంటి పనులు కూడా చేయకూడదు. అలానే ఈరోజు నలుపు రంగు దుస్తులను వేసుకోకూడదు. అక్షయ తృతీయ రోజున నలుపు రంగు బట్టలు వేసుకుంటే మీకు ఏలినాటి శని పడుతుందని చెప్పి జాతకంలో శని దోషాలు ఏర్పడతాయని చెప్పి పండితులు చెప్తున్నారు. అక్షయ తృతీయ రోజున మీ ఇల్లంతా శుభ్రంగా తుడుచుకోవాలి. ఈ రోజున మీ ఇంటిని తుడిచేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పు వేసి ఇంటిని తుడిస్తే చాలా మంచిది. అలాగే రోజున మీరు బీరువాలో కూడా తప్పకుండా తుడుచుకోవాలండి. ఇలా చేస్తే మీ ఇంట్లో దోషాలు తొలగిపోయి మీ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని చెప్పవచ్చండి. అక్షయ తృతీయ రోజున ఇంట్లో చీకటిగా ఉండకూడదు. చూసుకోండి. ఎందుకంటే అక్షయ తృతీయ రోజున ఏ సమయంలోనైనా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందండి. కాబట్టి ఈ రోజున మీ ఇంట్లో చీకటిగా ఉంటే మీ ఇంటికి వచ్చిన లక్ష్మీదేవి తిరిగి వెళ్ళిపోతుందంట. అందుకే ఈరోజు మీ ఇంట్లో వెలుతురు ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి. అయితే అక్షయ తృతీయ రోజున
ఇంట్లో ఉండే స్త్రీలు ఖచ్చితంగా పూజ చేయాలి. ఈరోజు పూజ చేసేవాడు లక్ష్మీ స్తోత్రం పఠించడం వల్ల మీ ఇంటికి సిరి సంపదలు వర్తిస్తాయి. ఈ రోజున పూజ చేస్తే ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది. అక్షయ తృతీయ రోజున సాయంత్రం సమయంలో తులసి మొక్కలను దగ్గర ఒక చిన్న దీపం వెలిగించి తులసి మొక్క చెట్టు 3 ప్రదక్షిణాలు చేస్తే చాలా చాలా మంచిదండి. అక్షయ తృతీయ రోజున పొరపాటున కూడా తులసి ఆకులను తుంచకూడదు. ఈరోజు తులసి ఆకులను తుంచితే మహాపాపంగా పరిగణిస్తారండి. అలాగే అక్షయ తృతీయ రోజున మీ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటిలో ఉన్నటువంటి స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇంటి మొత్తాన్ని శుభ్రంగా కడగాలి. అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి మీ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా అక్షయ తృతీయ రోజున డబ్బును తక్కువగా ఖర్చు చేయాలి. ఈ రోజున మీ ఖర్చు ఎక్కువగా ఉంటే మాత్రం ఈ సంవత్సరం అంతా కూడా మీ ఇంట్లో డబ్బు కష్టాలు వస్తాయండి. ఈ రోజున దేవాలయాలకు వెళ్తే మంచిది. అక్షయ తృతీయ రోజున ఏదైనా గుడికి వెళ్తే ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణాలు చేసి ఏదైనా ఒక కోరిక కోరుకుంటే ఆ కోరిక తప్పక నెరవేరుతుంది. అలాగే మీ ఇల్లంతా కూడా ఐశ్వర్యంతో నిండిపోతుంది. అక్షయ తృతీయ రోజున అబద్ధాలు ఆడకూడదు. దొంగతనానికి దూరంగా ఉండాలి. మీరు దొంగతనాలు చేయకూడదు. ఎవరిని మోసం చేయకండి. లేకపోతే తీవ్ర నష్టాలకు గురి కావాల్సి వస్తుంది. అక్షయ తృతీయ రోజున ఏవైనా కొత్త వస్తువులు కొంటే మంచిదని చెప్పి చాలామంది స్టీలు, ప్లాస్టిక్, అల్యూమినియం కొంటుంటారు. కానీ అక్షయ తృతీయ రోజున పొరపాటున కూడా ఈ వస్తువులు కొనకూడదు. ఎందుకంటే ఇవి రాహు ప్రభావం కలిగి ఉంటాయి. వీటిని కొనుగోలు చేయడం వల్ల మీ ఇంట్లో పేదరికం కలుగుతుంది. ముఖ్యంగా ఈరోజు స్త్రీలు పసుపు, కుంకుమ ఇంటి సుమంగళి ప్రాప్తి వస్తుందండి. అదేవిధంగా చినిగిన బట్టలు ధరించకూడదు. ఈరోజు ఈ పెళ్ళి అయినటువంటి ఆడవారు నిండుగా ఉండాలండి. స్త్రీలు తమ చేతులతో నిండుగా గాజులు వేసుకోవాలి. అక్షయ తృతీయ నాడు లక్ష్మి అనుగ్రహం పొందాలి అంటే నియమాలు ఖచ్చితంగా పాటించాలని చెప్పి పండితులు చెప్తున్నారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.